మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా అటవీ అధికారి కార్యాలయం ముందు ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నీరెట్టి రాంప్రసాద్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. గత కొన్ని సంవత్సరాలుగా కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పేరు మీద అటవీ అధికారులు విధిస్తున్నటువంటి ఆంక్షల వల్ల మంచిర్యాల జిల్లా జన్నారం మండల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. స్థానిక ప్రజలతో దురుసుగా ప్రవర్తిస్తున్న ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే ఫారెస్ట్ చెక్ పోస్ట్ పేరు మీద మరియు కవ్వాల్ అభయారణ్యం పేరు మీద ఆంక్షలు విధిస్తున్నారో దానివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఇటు ఆదిలాబాద్ జిల్లా మరియు నిర్మల్ జిల్లా, జగిత్యాల జిల్లాలతోని సరిహద్దును పంచుకుంటున్నప్పటికీ కూడా జన్నారం మండలం ఈ ఫారెస్ట్ ఆంక్షల వల్ల మరియు చెక్ పోస్ట్ అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఇది గత కొన్ని రోజుల నుంచి తీవ్ర రూపం దాల్చడం జరిగింది. వెంటనే ఇలాంటి చర్యలను అటవీ అధికారులు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఏదైతే ఫారెస్ట్ నిబంధన పేరు మీద చెక్ పోస్ట్ వద్ద రాత్రి సమయాలలో వెహికల్ ఆపడం మరియు జన్నారం మండలానికి చెందిన వెహికల్స్ కూడా డ్రైవర్లను గుర్తించడం, వాళ్ళపై దాడులు చేయడం కూడా ఇటీవల కాలంలో జరుగుతుంది. ఇలాంటి చర్యలన్నింటినీ కూడా ఉపసంహరించుకొని వెంటనే ఫారెస్ట్ ఆంక్షలన్నింటినీ కూడా ఎత్తివేయాలని చెప్పేసి, అదేవిధంగా మరో రహదారి ఈరోజు మన గూడెం నుండి కలమడుగు వరకు కూడా దాదాపుగా ఇటు గూడెం నుండి ధర్మారావుపేట వరకు అటు కలమడుగు నుంచి కొంత దూరం ఇప్పటికే పూర్తయింది. దాదాపు ఒక 16 కిలోమీటర్ల రహదారి